తిరిగే ఈ ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము, కర్రలు తీయడము, లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేయడము, ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అవి సినిమాల వరకే పరిమితం. నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు. దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతారో వాళ్ళు హీరోలు అవుతారు. కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడము ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెకింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో. ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో, కర్రలు కానీ కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరపున స్ట్రిక్ట్ వార్నింగ్. మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్. ఈ మాట గుర్తుంచుకోండి. మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. రీసెంట్ కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ దొరికాయో వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ విధించడం జరిగింది. రిమాండ్ కూడా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కొద్ది రోజుల్లో చాలా మంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాము. ఇప్పుడు కూడా ఇంకా రెడీగా ఉన్నాయి ప్రపోజల్స్ పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపించడానికి. ఎవరెవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, వాళ్ళ వెనకాల తిరిగి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అన్నెసరీగా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మా టీమ్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నాయి ఐడెంటిఫై చేయడానికి. ప్రతి ఏరియాలో ఉన్న ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్టేషన్స్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపించి అట్లానే ఆర్డీఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేపిస్తున్నాము. ఒకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మీరు ఏదన్నా చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా, అది ఎంత సింపుల్ క్రైమ్ అయినా కూడా హీనియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకోటి, పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు గనక వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించినా, లేకపోతే వాళ్ళు అల్లరిచిల్లలుగా తిరుగుతున్నారు, మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము. ఇచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 11 ఎవరికైనా ఏం పని ఉంటుంది? ఆఫ్టర్ 11 బయట తిరగాల్సిన అవసరం ఏముంది? అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని, మెడికల్ ఎమర్జెన్సీ, లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి. ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్, చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం. ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తున్నాము. ఎవరైనా అంతకుముందు ఏదన్నా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైం, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము.